రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారం చేపట్టబోతుందన్నారు. తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం టికెట్ బీజేపీకి కేటాయిస్తే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానంటున్న బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీతో మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. లక్ష్యంగా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేనలు పొత్తు కంటిన్యూ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీటుకు బీజేపీకి ఇవ్వాలంటూ కూడా పలు డిమాండ్లు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మాట్లాడేందుకు బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ కేటాయించాలంటూ కూడా అడగడం జరుగుతుందంటున్నారు. దీనిపై ఏమంటారు? భారతీయ జనతా పార్టీ నిన్న జరిగిన సెంట్రల్ మీటింగ్లో డిస్కషన్లో భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు ఇవ్వడం జరుగుద్ది కాబట్టి తాడేపల్లి ఇవ్వమని మనం గట్టిగా కొట్టది. నిన్నటి దాకా 6 సీట్లు అసెంబ్లీలు కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది అనుకున్నాం. నిన్న అయితే క్లియర్గా క్లారిఫైడ్ అయ్యి భారతీయ జనతా పార్టీకి నరసాపురం పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. నిన్న దానివల్ల ఇవాళ ఉదయం నుంచి తాడేపల్లి నియోజకవర్గం కూడా ఒక పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే సీట్ అని ఉండాలనే ఆలోచనతో అడుగుతున్నారు. మా వాళ్ళు కంపల్సరీ వస్తారని ఆశిస్తున్నాం. మేము అంటే భారతీయ జనతా పార్టీ టికెట్ అడిగినప్పుడు కూడా అంటే ఇప్పటికే పొత్తులో భాగంగా అటు బీజేపీ అది టీడీపీ కానీ జనసేన నేతలు కానీ వాళ్ళు ఇప్పటికే టికెట్ మాకంటూ కూడా వాళ్ళే ఫైటింగ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో బీజేపీ టికెట్ అడగడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్ ఇచ్చినప్పుడు ఇక్కడ 2014లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించి తాడేపల్లిలో ఒక సింబల్ భారతీయ జనతా పార్టీ వేయడం జరిగింది. ఇంచుమించు 2800 కోట్లు ఇక్కడ తీసుకొచ్చి మాణిక్యాలరావు గారు మన కీర్తి చేసిన పెద్దలు ఆయన ఎంతో పట్టుదలతో ఇక్కడ కష్టపడి ఆయన కొన్ని కార్యక్రమాలు ఆల్రెడీ చేసి నిట్టు కాలేజీ తీసుకొచ్చారు. ఈ నిట్టు కాలేజీ వల్ల ఇలా భారతదేశంలో తాడేపల్లి పట్టణంలో తాడేపల్లి పట్టణం కలపడతా కారకులు భారతీయ జనతా పార్టీ మంత్రివర్గ అయిన కీర్తి చేసులు బయట మాణిక్యాలరావు. ఆ రకమైన సింబల్ ఇక్కడ ఉంది. అలాగే మెడికల్ కాలేజీ కావాలని ఇక్కడ ఫైట్ చేసాం మేము ఆయన నాయకత్వంలో. ఈ రకమైన కార్యక్రమాలు ఇక్కడ చేసాం కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఉంది, ఇక్కడ మెంబర్లు ఉన్నారు. మెడికల్ కాలేజీ అడిగాం, సమ్మర్ స్టోరేజ్ అడిగాం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ మాణిక్యాలరావు ప్రవేశపెట్టినాయి అవన్నీ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అడగటంలో న్యాయం ఉంది. భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలని అడగడం న్యాయం ఉంది. 3 పార్టీలు కలిసి వెళ్ళినా తప్పనిసరిగా 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వస్తుంది, అందులో డౌట్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ ముందుకు పోతున్నాడు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మినిస్టర్ కొట్టు సత్యనారాయణ అయితే వచ్చే ఎన్నికల్లో కూడా తాడేపల్లిగూడెం వైసీపీ విజయం సాధిస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఆ వైసీపీని ఢీకొట్టేంత ఇక్కడ బలం బీజేపీకి ఉందంటారా? ఇక్కడ వైసీపీ వైనాట్ 175 తప్పు. ఎందుకంటే అసలు ఎవరో కూడా ఏ నాయకుడు అలా ఆశించకూడదు. 175 ఎందుకు వస్తాయి వాళ్ళకి? ఎలా వస్తాయి? అది ఎక్కడ ఎప్పుడైనా చరిత్రలో ఉందా భారతదేశంలో ఏ రాష్ట్రంలో? ఇది అది అక్కడే మనకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమైపోయింది. అక్కడే 105, 175 వచ్చేస్తాయని అనుకోవడం తప్పు. రెండోది, ఏ నాయకుడు ఉన్నా ఇవాళ మహా యోధులే గాలిలో వెళ్ళిపోయారు బయటికి. అలాగా ఏ నాయకుడు ఉన్నా ఇక్కడ 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. 3 పార్టీలు కలిసి ఒక ఏదైతే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మోడీ గారు అంటున్నారో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రానున్న ఎన్నికల్లో అంటే పొత్తులో భాగంగా అంటే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు సంబంధించి ముందుకెళ్తున్నారు. ఈ ఓటుల సంఖ్యలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఏ విధంగా విజయ అవకాశాలు ఎలా ఉంటాయంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లో పూర్తి అసంతృప్తి ఉంది. ప్రతి ఓటర్ ఆడు అధికార లేకపోతే ఎంప్లాయ్ లేకపోతే ఇంకోడ సామాజిక వర్గంలో ఉన్నది కాదు. ప్రజానికం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న అధికార పార్టీకి 100% యాంటీలో ఉన్నారు, పైకి కలపడలేదు అనుకుంటున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులు 3 వెళ్తున్నాయి. ఈ 3 విజయం సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి, అందులో డౌట్ లేదు. విధంగా చూస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గ సీటు బీజేపీకి కేటాయిస్తే మరొకసారి తాడేపల్లిగూడెం అభివృద్ధికి బీజేపీ పార్టీ ఎంతో దోహదపడుతుందంటూ కూడా ఈతకోట తాతాజీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రంలో అధికారం చేపడతాయంటూ కూడా ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో దుర్గాప్రసాద్, 99 టీవీ, తాడేపల్లిగూడెం.